నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు జిల్లా కలెక్టర్ సమక్షంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కు విద్యార్థులకు ఎంపిక చేసినట్లు సంక్షేమ శాఖ జిల్లా అధికారి శశికళ తెలిపారు. మొదటి తరగతికి 348 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 102 విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపిక తల్లిదండ్రుల సమక్షంలో జరిగిందని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికాలోని అట్లాంటా నగరంలో పర్యటించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అట్లాంటా నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సంస్థ నిర్వహించిన ఎన్డీఏ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి మరోసారి బీజేపీని ప్రజలు ఆశీర్వదించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీలకు నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ రేఖా రాణి WPC 325 ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో రేఖా రాణి రాణించారు. ఈ నెల 15 నుంచి తమిళనాడులోని ఔతివాకం ఫైరింగ్ రేంజ్ లో నిర్వహించనున్న ఆల్ ఇండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ జట్టు తరపున రేఖా రాణి పాల్గొననున్నారు. డిచ్పల్లిలోని సిఎంసి కళాశాల సమీపంలో హత్యకు గురైన ఇందల్వాయి మండలం మేఘా నాయక్ తాండాకు చెందిన లాక్వాత్ వెంగల్ హత్యలో పలువురిని పోలీసులు రిమాండ్ తరలించారు. మృతుడికి చెందిన భూమిని అతని బంధువులైన లాక్వాత్ బిజ్జు మామ పేరుపైన ఉన్న భూమి కలిపి ధరణిలో భాగంగా కొత్త పట్టా పాస్బుక్ బిజ్ మామ పేరు మీద వచ్చింది. దీంతో భూమికి సంబంధించిన రుణమాఫీ, రైతు బంధు డబ్బులు బిజ్ తీసుకుండటంతో హత్య చేసినట్లు తేల్చారు. ఇందల్వాయి మండలంలోని వెంగల పహాడ్ తాండాకి చెందిన ముగ్గురితో పాటు దేవి తాండాకు చెందిన ఒకరిని తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసినట్లు ఎక్సైజ్ మాధవరావు తెలిపారు. నాటుసారా తయారు చేస్తుండగా 4గురిని పట్టుకున్నామన్నారు. ఈ మేరకు తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేశామని పేర్కొన్నారు. నాటుసారా తయారీ, గంజాయి సాగు వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. నీట్ యూజీ పరీక్ష ప్రాముఖ్యతను కాపాడాల్సిన బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA పై ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పేపర్ లీక్ అయిందని, పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని NTAకు నోటీసులు జారీ చేసింది. కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టేకు నిరాకరించిన ధర్మాసనం జూలై 8కి విచారణను వాయిదా వేసింది.